తుమ్మలపల్లి మరపల్లి మండల్ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ యొక్క ఎలక్షన్ యొక్క విధానంలో చూసినట్లయితే తుమ్మలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బహుబలంగా యువత పెద్ద మనుషులు అదేవిధంగా గ్రామంలో ఉన్న మహిళలు అత్యధికంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రసాద్ కుమార్ వైపు మొగ్గు చూపి ప్రసాద్ కుమార్కు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని కూడా ప్రజల్లో స్పందన ఉంది. గ్రామంలో ప్రతి ఊరు గడప గడపకు తిరిగినాము. ఆ 6 గ్యారెంటీల గురించి వివరించినాము. ఆ గ్యారెంటీలను వివరించిన అప్పుడు స్పందన ఎలా ఉంది అని అంటే, మాకు ఇప్పటి వరకు 10 ఏళ్ల నుంచి ఒక ఇల్లు లేదు, లేదా ఒక రేషన్ కార్డు లేదు, ఇట్లా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలేవు అని చెప్పేసి కాంగ్రెస్ వైపు మలుతున్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇండ్లు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, మరి అదేవిధంగా చాలా పథకాలు కూడా ఆ ప్రభుత్వంలోనే పేదవారికి చెందినాయనే ఒక ఉద్దేశంతో జనాలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని మరి చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు చాలామంది బీఆర్ఎస్లో ఇంకా కూడా కొంతమంది ఉన్నారు, ప్రలోభాలతో ఉంటున్నారు. ఎందుకు ప్రలోభాలతో ఉంటున్నారు అంటే, మాకు పథకాలు వస్తాయి, దళిత బంధు వస్తుంది, అవి వస్తాయని అనుకుంటారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగేటటువంటి మోసాలు ఎలా ఉంటాయి అని అంటే, ఇప్పుడు కష్టపడ్డ ఏ ఒక్కరు కూడా రేపటి నాటికి ఉంచకుండా వాళ్ళని పథకాలు ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళను ఈ కొట్లాట పెట్టి ఎలగొట్టేసి ఆ పథకాలు ఉన్న లీడర్లు మాత్రమే తీసుకుంటారు. ప్రజలు గ్రహించాలి, తప్పకుండా ఈ యొక్క అంశాన్ని గ్రహించుండి. మీరు 10 సంవత్సరాల నుంచి చూస్తే టీఆర్ఎస్ కోసం కొట్లాడిన వాళ్ళు, టీఆర్ఎస్ కోసం నిర్దేశించిన వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కూడా లేరు. ఎందుకనంటే వాళ్ళను కొట్లాడి లేకపోతే తగాదాలు పెట్టి ఎలగొట్టారు, పథకాలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని. కాబట్టి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అదే పరిస్థితి అవుతుంది. ఎవరైతే మెయిన్ లీడర్ ఉన్నారో వాళ్ళకే ఇస్తారు, వాళ్ళకే చెందుతాయి. మీకు పథకాలు ఇవ్వాలి అనుకుంటే కంపల్సరీ మిమ్మల్ని బయటికి పంపిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి చెందేటటువంటి స్కీములు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే అని చూడదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందేటట్లు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతాయని కోరుకుంటూ ఈ యొక్క తుమ్మలపల్లి గ్రామం నుంచి మంచి మెజారిటీతో, భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ప్రసాద్ కుమార్ అన్న గారిని గెలిపిస్తాం. ప్రసాద్ కుమార్ అన్న గారిని మంత్రిగా చూస్తాం. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను.